2019 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించిన భాజపా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యులతో ఏర్పాటైన కమిటీకి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి సారథ్యం వహించనుండగా ఐవైఆర్ కృష్ణారావు సమన్వయకర్తగా వ్యవహరిస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కమలదళాన్ని పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దం చేయడమే లక్ష్యంగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 18న కడపలో పర్యటిస్తారని కన్నా తెలిపారు. ఫిబ్రవరి 10న కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర పార్లమెంటరీ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి భాజపా బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్న కన్నా రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు ఏనాడూ కృషి చేయలేదన్నారు. 15 సంవత్సరాల ముఖ్యమంత్రి పీరియడ్లో చెప్పుకోవడానికి రాష్ట్రంలో ఒక 15 ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? ఆయన తిట్ల పురాణం కనుక లెక్కేస్తే 15,000 పేజీలు అవుద్ది అనుకుంటాను. ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి జరగనీయకుండా అడ్డుపట్టుకుంటాడు. అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకులను ఎవరినో ఒకరిని తిట్టుకొని బతుకుతాడు.